ఈశ్వరుని యొక్క తత్వాన్ని పూర్తిగా అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ భాషించినప్పటికీ ఒక సాకారంతో ఈశ్వరుణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం లోపల కలగడం అనేటటువంటిది చాలా సహజం భక్తుడైనటువంటి వాడికి. అది చూసేటప్పుడు కూడా మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. తన మనస్సుతో ఒక నామాన్ని రూపాన్ని ఆలోచించి నేను ఇలా చూడాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, ఈశ్వరుడికి కూడా అలాంటి భక్తుల విషయంలో చాలా చమత్కారం చేస్తుంటాడు. లీలాశుకుడు ఉపదేశం పొందింది పంచాక్షరి మహామంత్రం, జన్మించినది శైవుడిగా, సంప్రదాయం పాటించింది శైవుడిగా, ఆయన యొక్క కులదైవం పరమేశ్వరుడని ఒప్పుకున్నాడు. ఆయనకి మనసు మాత్రం పట్టుకున్నది చేతోమదీయమతసీ కుసుమావభాసం, నాకు అవిష పువ్వు ఎంత అందమైన రంగుతో ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములను నా మనస్సు పట్టుకుని ఎప్పుడూ ఆ కృష్ణ దర్శనాన్ని చేస్తుంటుంది అన్నాడు. పోని శివుడు విష్ణువు అని రెండుగా మార్చి చెప్పినప్పుడు ఏమైనా కొద్దిగా రంగులో కూడా తేడా వస్తుందేమో. శివుడు తెల్లగా ఉంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు, ఆయన అలంకార ప్రియత్వంతో ఉంటాడు, ఈయన అభిషేక ప్రియత్వంతో ఉంటాడని మీరు ఏమైనా కొద్దిగా మార్పు చెప్పచ్చేమో. కానీ అదే కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చాడు. రామ అన్నారు అనుకోండి, ఏమో రామ అన్న శబ్దం విష్ణు శబ్దం ఎందుకు కాకూడదు అని దానికి కొంచెం వ్యుత్పత్తి మార్చి చెప్తే రాముడు కృష్ణుడు అయిపోతాడు. అందుకని లీలాశకుడు తాను అనుభవించినటువంటి అనుభవాన్ని లోకానికి అందించడం కోసమని ఒక అత్యద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చాడు. అది రచన కాదు, జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. రచన వేరు, అనుభవంలోంచి పైకొచ్చినటువంటి మాట వేరు. నేను మనస్సుతో ఏదో ఒక ఊహ చేసి ఆ ఊహకి నాకు ఉన్నటువంటి ఆ సారస్వత శక్తి చేత ఒక శ్లోకాన్ని రచన చేశాననుకోండి ఛందోబద్ధంగా, అదొక శ్లోక రచన అంతే. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. కవి చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా సృష్టించాలనుకుంటే అలా సృష్టి చేసినట్టుగా కవి తాను ఎలా ఊహ చేస్తాడో అలా దాన్ని చిత్రించగలడు. కానీ లీలాశకుడు అలా రచన చేసిన వాడు కాదు. లీలాశకుడి జీవితంలో ఏవి అనుభవాన్ని పొందాడో ఆ అనుభవాల్ని శ్లోక రూపంతో లోకానికి అందించాడు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, చాలా ప్రియాతి ప్రియమైనటువంటి పదార్థాన్ని బాగా నవిలి మింగేసినటువంటి వాడికి తర్వాత కూడా త్రేణుపు వచ్చినప్పుడు ఇంకా తాను తిన్న పదార్థము యొక్క రుచి సువాసనను ఒక్కసారి ఆ త్రేణుపు రూపంలో స్ఫురణకి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా తాను అనుభవించినటువంటి అనుభవాన్ని లోకానికి శ్లోక రూపంలో అందించినటువంటి ధన్యజీవి లీలాశకుడు. ఆయన శ్లోకాలు అందుకే అంత అమృతతుల్యంగా ఉంటాయి. ఆయనకి ఒకానొక నాడు లోపల కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేస్తూ ఆయననే భావన చేస్తూ ఆయన్ని పట్టుకుని పంచాక్షరి చేస్తూ ఉండగా ఆయనకి రామచంద్రమూర్తి దర్శనం అయింది. రామచంద్రమూర్తి దర్శనమైంది అంటే రాముడు వేరు కృష్ణుడు వేరా? కాదు, రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. ఉన్నది ఒక్క పదార్థం వేషం కట్టింది. ఓసారి రాముడిగా వేషం కట్టింది, ఒకసారి కృష్ణుడిగా వేషం కట్టింది. అది త్రేతాయుగంలో వచ్చింది, ఇది ద్వాపర యుగంలో వచ్చింది. ఎప్పటికి ఏది అవసరమో, ఏ పని చక్క పెట్టాలో ఆ పని చక్క పెట్టడానికి అవసరమైనటువంటి రీతిలో ఆ రూపాన్ని తీసుకుని వచ్చింది. రావడంలో మాత్రం వెనకాతల ఉన్నది ఒక్కటే, కారుణ్యమే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం లీలాశకుడు అనుకున్నాడు. ఈశ్వరుడికి కూడా ఇంత పరమభక్తి కలిగిన వాళ్ళు అంటే ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంటుందేమో. రామచంద్రమూర్తిగా దర్శనమిస్తే రామ అన్నాడు అనుకోండి, ఆ శ్లోకాన్ని మనం నానా రకాల వ్యాఖ్యానాలు చేసేసి, లేదు ఆయన ఎవరో ఫలానా ఆయనతో మాట్లాడని ఏమైనా అనేస్తామేమోనని ఆయన ఒక అందమైన శ్లోకం ఇచ్చాడు. విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణపాణౌ మణిచారు వేణుం మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. సీతాపతే అని పిలిచాడు. పిలవడంలోనే ఓ సీతాపతి, సీతాపతి అంటే సీతాదేవి యొక్క భర్త అని. ఇప్పుడు సీతాదేవి యొక్క భర్త అని పిలిచిన తర్వాత ఇంకొకరని మీరు చెప్పడానికి ఆస్కారం ఏముండదు. కోటేశ్వరారంటే ఏ కోటేశ్వరారండి అన్నారనుకోండి,
ఈశ్వరి గారు వాళ్ళ ఆయనండి అన్నారు అనుకోండి. ఓ ఈశ్వరి గారిని బాగా తెలుసున్న వాళ్ళు ఈశ్వరి గారు వాళ్ళ ఆయన అంటే ఆ కోటేశ్వరరావు ఖచ్చితంగా ఏ కోటేశ్వరరావు ఈశ్వరి భర్త ఆ కోటేశ్వరరావుని ఊహిస్తారు. అప్పుడు మనస్సులో ద్యోతకమైన 10 మంది కోటేశ్వరరావులో 9 కోటేశ్వరరావులు పక్కకెళ్ళిపోయి ఈశ్వరి భర్తృస్వరూపమైన కోటేశ్వరరావు ప్రకాశిస్తాడు. అలా ఆయన కూడా సీతాపతే అని పిలిచారు. సీతాపతే అంటే సీతమ్మ తల్లి యొక్క భర్త. సీతమ్మ తల్లి యొక్క భర్త అంటే మనకి వెంటనే ద్యోతకమయ్యేది రామస్వరూపమే. కాబట్టి ఇప్పుడు ఆయనకి రామయ్యగా అనుగ్రహాన్ని పొందాడు, రామయ్యగా దర్శనాన్ని పొందాడు. బహుశా రామదాసు గారు అయ్యుంటే వెంటనే లేచి నిలబడి పరమ సంతోషంతో శ్లోకం చెప్పుండేవారు. ఈయన అలాగే కూర్చున్నాడు లీలాశకుడు, లేవలేదు. ఎందుకు లేవలేదు, ఎందుకు నమస్కరించలేదు? ఈశ్వర దర్శనం అయితే నమస్కారం కదా చెయ్యాలి వెంటనే. పోని నమస్కారం చేయలేదు. నమస్కారం కూడా చేయని వాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు కనపడితే. అసలు నిజంగా ఈశ్వరుడికి నమస్కారం చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే నిజమైన భక్తులు. అంటే నా ఉద్దేశం మామూలుగా నమస్కారం మానేయమని కాదు. ఈశ్వర దర్శనాన్ని పొందినప్పుడు నమస్కారం ఏం చేస్తారండి మీరు? నిజంగా ఇప్పుడు నేను ఇలా ఉపన్యాసం చెప్తుంటే అకస్మాత్తుగా కృష్ణుడు వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, నేను ఆయన వంక చూసి ఇలా నమస్కారం చెయ్యాలని కూడా మర్చిపోయి స్థాణువు అయిపోతాను, అలా చూస్తూ ఉండిపోతాను అంతే. అలాగే అదితి కూడా భాగవతంలో ఎదురుగుండా భగవత్తుని యొక్క అనుగ్రహం కలిగితే నోట మాట రాక స్తంభించిపోయింది. ఆవిడేమిటి రామాయణంలో సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ఆవిడ దర్శనం అవ్వాలని వెతికి 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 చతురంగుళ మాత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ ఎంకపిర్న జగాయ సహా అన్నారు హనుమ. 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికాను, నాకు సీతమ్మ దర్శనం కావాలని శిశుపావృక్షం మించి కూర్చుని నిజంగా సీతమ్మ తల్లి దర్శనం అయితే సీతమ్మ కనపడనంతసేపు సంతోషం వేరు. వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు. నిజంగా సీతమ్మ కనపడింది. నిజంగా సీతమ్మ కనపడితే ఏమైనా మాట్లాడారా? ఆవిడ్ని చూసి సుముహూర్తమివధ్యాత్వా బాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి. ఏడుస్తున్నాడని లేదు, ఏడుస్తున్నాడా అన్నట్టున్నాడన్నారు. అంటే కన్నుల వెంట నీరు కారిపోయి కంఠం గాద్గదిగమైపోయి రోమాంచితమైపోయి నోట మాట రాక నమస్కరించాలన్న విషయం కూడా మర్చిపోయి కింద శిశుపావృక్షం కింద కనపడుతున్న సీతమ్మ తల్లి యొక్క స్వరూపాన్ని చూసి ఆనందంతో అలా నిలబడిపోయారు. భగవద్ దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తులు నమస్కారం చెయ్యాలని మరిచిపోవడం ఎంత సహజమో మాట్లాడలేకపోవడం కూడా అంత సహజంగానూ ఉంటుంది. కానీ లీలాశకుడి విషయంలో మాత్రం గమ్మత్తు జరిగింది. ఆయన అన్నాడు, రామా మీరు మాకు దర్శనం ఇచ్చారు, చాలా సంతోషం, కానీ ఒక నమస్కారం అన్నది నేను చెయ్యాలి కదా. మాట మాట్లాడగలిగాను అంటే ఇంకా బాహ్య స్పృహ ఉంది, స్మృతి ఉంది, కాబట్టి నమస్కారం చెయ్యాలి. మీరు ఏమనుకోకండి, నేను మీకు నమస్కారం చేయలేనన్నాడు. ఎందుకు చేయలేవు? రామదర్శనం అయితే నమస్కారం చెయ్యొద్దు అంటే ఆయన అన్నారు, విహాయకోదండ శరవు ముహూర్తం. రామ ఏమనుకోకండి, నాకు తెలుసు మీరే కృష్ణుడని నాకు తెలుసు, మీరు కనపడితే కృష్ణుడని నమస్కారం చెయ్యాలని కూడా నాకు తెలుసు. కానీ నా మనస్సు ఎంత బలహీనమైందంటే అది కృష్ణుణ్ణి చూడాలని, ఈయన్నే కృష్ణుడిగా చూడాలని కోరుకుంటుంది. మీరే కృష్ణుడు కానీ రాముడిగా కాదు, కృష్ణుడిగా కనపడండి. వస్తుతః మీరే కృష్ణుడు, కానీ చిన్న మార్పు ఒకటి చెప్తాను, కొంచెం చేసి పెట్టండి అన్నాడు. ఎవరిని? ఈశ్వరుణ్ణి. ఏం చేయాలట? విహాయకోదండ శరవు ముహూర్తం. ఒక్క క్షణం రామ మీ చేతిలో ఉన్న కోదండాన్ని తీసి ఆ పక్కన పెట్టేసేయండి. బహుశः రామదర్శనం అయిన తర్వాత రాముడి కోదండం పక్కన పెట్టమని అడిగిన వాడు వాంగ్మయంలో లీలాశకుడు ఒక్కడే. ఒక్కసారి మీ కోదండం పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి ఏం చేయాలి అంటే విహాయ కోదండ శరవ ముహూర్తం గృహాణపాణౌ మణిచారువేణుం. మణులతో పొదగబడినటువంటి ఆ మురళి ఉందే, ఆ పిల్లన గ్రోవి ఉందే, దాన్ని ఒక్కసారి తీసి చేత్తో పట్టుకోండి. మీ చేతులలో ఆ కోదండ ఉంటే మీరు నాకు రాముడు అన్న భావన ఉంటుంది. రాముడు కృష్ణుడు వేరు కాదని తెలిసినా రాముడిగా ఉంటే నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేయలేకపోతున్నాను. కాబట్టి ఆ కోదండం పక్కన పెట్టేయండి, ఒక్కసారి ఆ చేతిలో మురళి పట్టుకోండి. విహాయ కోదండ శరవ ముహూర్తం గృహాణపాణౌ మణిచారువేణుం. ఇప్పుడు ఆ మురళిని చేత్తో పట్టుకున్న తర్వాత మయూరబర్హంచ నిజోత్తమాంగే, మీరు ఒక నెమలీకని ఒక దాన్ని తల మీద పెట్టుకోండి. కిరీటం పెట్టుకున్నారు కదా, ఒక్కసారి కొంచెం ఆ కిరీటం అలా ఉంచుకున్నా నాకేం అభ్యంతరం లేదు.
కానీ ఆ కిరీటాన్ని అలా మాత్రం ఉంచికండి, ఒక్క నెమలి ఈక దాని మీద పెట్టుకోండి. పెట్టుకుంటే మయూరబర్హంచ నిజోత్తమాంగే, ఏమయ్యా ఎందుకు పెట్టుకోవాలి? ఏ కోదండం పక్కన పెట్టేయడం ఏమిటి, వేణువు పట్టుకోవడం ఏమిటి, కిరీటం మీద నెమలీక పెట్టుకోవడం ఏంటి అంటే, అలా పెట్టుకుంటే నాకు సౌకర్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది నీకు అంటే, సీతాపతే మీరు రాముడు కదా, సీతమ్మ తల్లి భర్త, ప్రణమామి పశ్చాత్, అప్పుడు నేను మీకు నమస్కారం చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో లీలాశుకుడి యొక్క నమస్కారం పొందాలంటే రాముడు ఏమవ్వాలి? కృష్ణుడు అవ్వాలి. రాముడు కృష్ణుడు అవ్వడానికి ఏమవ్వాలి? రాముడు కృష్ణుడు అవడానికి ఏదో ఈ జన్మ విడిచిపెట్టి ఇంకో జన్మ తీసుకున్నట్టు ఏం అవ్వక్కర్లేదు. ఈ కోదండం అక్కడ పెట్టి ఓ వేణువు పట్టుకుని ఓ నెమలీక తల మీద పెట్టుకుంటే రాముడు కృష్ణుడు అయిపోయాడు. అదేమిటి, లోపల వస్తువు మారట్లేదే, వ్యక్తి ఆయనే నిలబడి ఉన్నారు. ఏది మారుతోంది? చేతిలో పట్టుకున్న వస్తువులు మారుతున్నాయి, వస్తువులు ఆయన కాదుగా. నిన్న నేనేదో ఓ పంచె కట్టుకుని ఓ లాల్చీ వేసుకొచ్చాను, ఇవాళ ఇంకో పంచె కట్టుకుని ఇంకో లాల్చీ వేసుకొచ్చాను. నన్ను అక్కడ చూడగానే రామాచారి గారు మీరు కోటేశ్వర అంటే మేము నమ్మలేమండి, మిమ్మల్ని ఇవాళ వేదిక మీదకి రానివ్వం, నిన్నను మీరు కట్టుకున్న పంచాన్ని, నిన్నను మీరు కట్టుకున్న లాల్చీ వేసుకొస్తేనే మిమ్మల్ని కూర్చోబెట్టి మేము కృష్ణకర్ణామృతం చెప్పించుకుంటాం అన్నారు అనుకోండి, అది హాస్యాస్పదంగా ఉంటుంది. పంచి నేను కాదు, ఉత్తరీయం నేను కాదు, లాల్చీ నేను కాదు. నేను కానప్పుడు పంచ మారితే మీకెందుకు, లాల్చీ మారితే మీకెందుకు, ఉత్తరీయం మారితే మీకెందుకు? మీకు కావలసింది లోపల ఉన్న వస్తువు, వస్తువు చేత ధరింపబడిన వస్తువులు మీకు కాదు కదా కావలసింది. నేను వేసుకున్న లాల్చీని బట్టి, నేను కట్టుకున్న పంచిని బట్టి మీరు ఉపన్యాసం వినరు. కోటేశ్వరరావు చెప్పే ఉపన్యాసం మీరు వింటారంతే. ఈ పాటి విషయం మనకే ఎరుకలో ఉన్నప్పుడు మరి లీలాశకుడికి లేదా ఎరుకలో? భగవంతుణ్ణి వేణువు ఈశ్వరుడు కాడు, నెమలి ఈక ఈశ్వరుడు కాడు, ఇంకా మారవలసింది మనిషి కాడు. ఏది మారాలి? ఒక్కసారి ఆ కోదండం పక్కన పెట్టాలి, మురళి తీసుకోవాలి, లేని నెమలి ఈక తెచ్చి నెత్తి మీద పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏం చేస్తాట? ప్రణమామి పశ్చాత్, అప్పుడు నేను అలా చూసి నమస్కారం చేస్తాను. ఇప్పుడు మీరు ఇందులో ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. సాకారమునందు మనిషి మనసుకి ఉండేటటువంటి అభిరుచి ఎంత గొప్పది అన్నదాన్ని వ్యక్తం చెయ్యడం లీలాశకుని యొక్క పరమార్థం. ఎందుకని అంటే లీలాశకుడికి తెలుసు, ఉపనిషత్తు చెప్తోంది సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. అసలు నిజానికి భగవంతుని యొక్క స్వరూపం కేవలం సాక్షి. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పిలువబడుతున్నవాడు మాత్రం ఈశ్వరుడే పిలువబడుతున్నాడు. అయినా ఒక రూపం మీద, ఒక నామం మీద అంత వ్యామోహం దేనికి కలిగింది? మనస్సుకి కలిగింది. మనస్సుకి అటువంటి వ్యామోహం ఉండడం తప్ప అంటే, మనస్సుకి అటువంటి వ్యామోహం ఉండడం ఎంత మాత్రమూ దోషం కాదు. అలా ఒక రూపాన్ని అంత గట్టి భక్తితో పట్టుకోవడం ఎంత మాత్రమూ దోషం కాదు. నువ్వు అలా కనపడు అని కోరుకోవడం కూడా ఎంత మాత్రమూ దోషం కాదు. కానీ అలా కనపడినప్పుడే నువ్వు కృష్ణుడివి తప్ప ఇప్పుడు మాత్రం నువ్వు కృష్ణుడివి కావు, రాముడిగా నీకు అసలు నమస్కారము లేదంటే తప్పు. లీలాశకుని యొక్క గొప్పతనం మనస్సు యొక్క బలహీనతని, మనస్సు యొక్క ఆర్తిని బయట పెట్టేటటువంటి శ్లోకం ఇది. మీరు గమనించిన నాడు మీకు పూజకి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు లీలాశకుడు యథార్థానికి. సింహాసనంలో పూజా మందిరంలో కులదేవత అని ఒకరు ఉంటారు. సంప్రదాయబద్ధంగా ఇప్పుడు నేను ఒక కుటుంబంలో పుట్టడానికి నా ప్రమేయం ఏమి ఉండదు. నేను ఫలానా కుటుంబంలో పుడదాం, ఫలానా సంప్రదాయంలో పుడదాం, ఫలానా తల్లిదండ్రుల కనుపున పుడదాం అని చెప్పి నేనేమి ఈశ్వరుణ్ణి అభ్యర్థించి పుడితే నా జన్మయందు నాకు స్వాతంత్రం ఉన్నట్లు. అప్పుడు నేను కారణజన్ముడిని అయిపోతాను. జన్మ ఒక యాక్సిడెంట్, నా ప్రమేయం ఏం లేకుండా పుట్టాను, నా ప్రమేయం ఏమీ లేకుండానే నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోతాను. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలోకి రావడం అనేటటువంటిది మీ యొక్క బుద్ధితో, మీ యొక్క కోరికతో సంబంధం లేకుండా వచ్చినప్పుడు, మీరు ఒక తల్లిదండ్రుల కడుపున పుడితే ఆ తల్లిదండ్రులు ఏ సంప్రదాయంలో ఉన్నారో, ఏ కులదేవతని పూజ చేస్తున్నారో ఆ కులదేవత పరంపరాగతంగా సింహాసనంలో ఉండి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణకి నేను విష్ణు భక్తుడిని అనుకోండి, నా సింహాసనంలో లక్ష్మీనారాయణులు ఉంటారు. నేను లక్ష్మీనారాయణుల్ని అర్చన చేస్తాను. నేను లక్ష్మీనారాయణుల్ని అర్చన చేసేటప్పుడు నాకు ఒక రోజున శివస్వరూపాన్ని ధ్యానం చేద్దాం, శివుణ్ణి స్తోత్రం చెయ్యాలని నాకు అనిపించింది అనుకోండి. అనిపిస్తే సింహాసనంలో ఉన్న మూర్తిని నేను మార్చక్కర్లేదు,
సింహాసనంలో ఉన్న మూర్తి యందు శివస్వరూపాన్ని ఆవాహన చేయవలసి ఉంటుంది. విష్ణువు యందు శివుణ్ణి చూడవలసి ఉంటుంది. శివుని యందు విష్ణువుని చూడవలసి ఉంటుంది. నేను నిరంతరం ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని ఒక రూపంతో కొలిచినటువంటి కారణం చేత ఒక సాకార రూపంలో ఈశ్వరుడు కనపడినప్పుడు ఈ రూపంతో నాకు చూడాలనుంది అని చెప్పడం భక్తి యొక్క వ్యగ్రత అవుతుంది తప్ప భక్తి సంకుచితత్వాన్ని మాత్రం పొందదు. భక్తి సంకుచితత్వాన్ని ఎప్పుడు పొందుతుంది అంటే ఆ మధ్యలో ఉన్న సన్నని సరళ రేఖని అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే ఈశ్వర స్వరూపం అంటే ప్రమాదం వస్తుంది. ఇలా ఈశ్వరుణ్ణి చూడాలనుకుంటే అందులో దోషం. లీలాశకుడు లోకానికి చెప్తున్నది ఇది. మనకి పంచాయతన పూజ అన్నది రావడానికి కారణం అది. మిగిలిన దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని మీరు దేనికి కోరుకున్నారు అంటే సింహాసనంలో ఉన్న స్వరూపం యొక్క అనుగ్రహం మీకు కలిగి తద్దర్శనం పొందడానికి తప్ప వీళ్ళందరూ మాకెందుకండి? ఉపన్యాసం చెప్పే ముందు గణపతి ప్రార్థన ఎందుకండి? కృష్ణుడి గురించి చెప్పి కృష్ణ కర్ణామృతం చెప్తే సరిపోదా? అంటే కృష్ణ కర్ణామృతం చెప్పేటప్పుడు నువ్వు 2 గంటల సేపు ప్రసంగం చెయ్యాలని ప్రారంభం చేసినటువంటి నీ సంకల్పం నిరాఘాటంగా నెరవేరి 2 గంటల పాటు నీలో ఉన్నటువంటి వాయువు వాగ్రూపంగా పైకి రావడంలో ఏ విధమైనటువంటి విఘ్నము కలగకుండా ఉపన్యాసం నడవడానికి ఆ కృష్ణతత్వాన్ని ఆవిష్కరించి నీ మనస్సులో తత్సంబంధమైన భావములు ఏ ప్రతిబంధకం లేకుండా ప్రచోదనమై వాగ్రూపంలో పైకి రావాలంటే విఘ్నం కలగకుండా ముందు విఘ్నేశ్వరానుగ్రహం కలిగితే కృష్ణకర్ణామృతం నీకు వాగ్రూపంలో పైకి వస్తుంది. కాబట్టి విఘ్నేశ్వరుడి ప్రార్థన దేని కొరకు అంటే కృష్ణకర్ణామృత ప్రవచనమును కొరకు. పంచాయతన పూజ దేని కొరకు అంటే మిగిలిన దేవతల యొక్క అనుగ్రహం చేత సింహాసనంలో ఉండేటటువంటి ఈశ్వర స్వరూప అనుగ్రహాన్ని పొందుట కొరకు. అలాగే ఈశ్వరుణ్ణి ఒక రూపంతో చూడాలి అని అనుకోవడం భక్తి వ్యగ్రత అవుతుంది తప్ప ఈ రూపంలో మాత్రమే ఈశ్వరుడు అంటే దోషం. సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. సీతాపతి నువ్వు ఈశ్వరుడు, కానీ ఇది నా మనస్సు యొక్క బలహీనత. నిన్నొక్కసారి నాకు కృష్ణుడిగా చూడాలనుంది, అందుకని తండ్రి నాకు కృష్ణుడిగా సాక్షాత్కరించు. నా మనస్సు చాలా ఆనందాన్ని పొందుతుంది. ఈ కన్నులు ఎప్పటి నుంచో ఉపవాసం చేస్తున్నాయి, అలా ఒక్కసారి నిన్ను చూడాలనుంది, అందుకని ఒకసారి నువ్వు నాకు అలా కనపడు, నాకు ఒక్కసారి సాకారంగా కనపడు. సాకారంబుగా చూపవే చిన్నీరీజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నాకు సాకారంగా ఒక్కసారి కనపడు అంటాడు. ఇది మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని పట్టుకోగలిగితే ఉన్న భగవంతుని యొక్క స్వరూపమే ఇంకొక రూపంతో కనపడినా కూడా భక్తుడు ఎంత స్వేచ్ఛ అనుభవిస్తాడో, ఈశ్వరుణ్ణి ఆ తత్వం తెలుసున్నవాడు శాసనం చేస్తే ఆ కోరిక తీర్చడానికి ఈశ్వరుడు మళ్ళీ ఆ వేషం మార్చి ఎలా కనపడతాడో, ఉన్న ఒక్క పదార్థమే రూపాన్ని మారుస్తోంది తప్ప పదార్థం మారట్లేదన్న సత్యాన్ని ఆవిష్కరించడం ఆ శ్లోకం యొక్క ప్రయోజనం తప్ప లీలాశుకుడికి మౌఢ్యం ఉందని చెప్పాల్సి వస్తే ఈ శ్లోకం చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. తన మౌఢ్యం వ్యక్తం చేయడానికి ఈ శ్లోకాన్ని నిజంగా ఇవ్వాలని అనుకుని ఉంటే లీలాశుకుడు రామచంద్రమూర్తిగా కృష్ణానుగ్రహాన్ని ప్రసరింపజేయడు. ఈ శ్లోకం లోకాన్ని పాడు చేస్తుంది కాబట్టి లీలాశుకుడి నోటి వెంట రానివ్వడు. ఇందులో ఉండేటటువంటి తత్వాన్ని మనం పసిగట్టిన నాడు, ఆ తత్వాన్ని అనుభవించిన నాడు మన పూజా విధానం, మన దృష్టికోణం, మనం ఈశ్వరుణ్ణి ఆరాధించవలసినటువంటి విధానం సంస్కరింపబడుతుంది. ఈ సంస్కరింపబడేటటువంటి విధానానికే శాస్త్రం ఏమని పిలుస్తుందంటే నీవు ఈశ్వరుడకు చేరువగుట అంటాడు. ఎందుచేత అంటే భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, భక్తితో ఉండేటటువంటి వారు చాలామంది ఉంటారు. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నలుగురికి భక్తే ఉండాలి. నలుగురిలో భక్తి లేనివాడన్నవాడు ఎవరు ఉండడు, నలుగురికి కావాలి. కానీ ఆర్తి, ఒక ఆయన ఆర్తితో ఉంటాడు. ఆర్తి అంటే కామ్యం, ఓ కోరిక. ఆయన్ని ఏమిటి కాలుస్తూ ఉంటుందంటే ఎప్పుడూనూ ఆ కోరిక అది తీరాలి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నింటికన్నా అధమాధమమైనటువంటి భక్తి కింద ఏది చెప్పబడుతుంది అంటే యథార్థానికి ఆర్తితో చెప్పడమే. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడితో కాకపోతే మీరు ఎవరికి చెప్పుకుంటారు కోరిక? ఎప్పుడైనా ఏదైనా ఒక కోరిక ఈశ్వరుడికి చెప్పుకోవడం, ఆయన అనుగ్రహాన్ని అపేక్షించడం తప్పు కాదు. కానీ కేవలం కోరిక తీరడం కోసమే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా తప్పు. తండ్రి గారి కాళ్ళు ఎందుకు పట్టాలి?
అని అడిగారు అనుకోండి, నాన్నగారి కాళ్ళు రోజు పడితే ఏదో ఓ రోజున మేడ నా పేరు మీద రాస్తారు, అందుకు పడుతున్నాను అన్నాడు అనుకోండి. అప్పుడు బరువుగా ఉంటుంది తండ్రికి ఆ కాళ్ళు పట్టించుకోవడం. ఎప్పుడు విల్లు రాసేస్తానా అని కాళ్ళు పడుతున్నాడు రా వీడు అని, అది ఎంత బాధగా ఉంటుంది. తండ్రికి సంతోషంగా ఉంటుందా కాళ్ళు పట్టించుకోవడం? ఏమిటో వీడు రోజు వచ్చి కాళ్ళు పడతాడు, నాకు అర్థమయ్యేటట్టుగా ధనస్సుకి ఇంకో పేరు విల్లని ఉందా నాన్నగారు అంటాడు. ఇలా ఏదో రకంగా జ్ఞాపకం చేస్తుంటాడు ఆ మేడ రాసేయమని అని చెప్పి తండ్రి బాధగా ఉంటుంది. వద్దులేరా ఇవాళ కాళ్ళు పట్టకు, కాళ్ళు నిప్పులు లేవంటాడు. కొడుకు దగ్గరికి వచ్చాడు అంటే కామ్యంతోటే వస్తాడు, కోరికతోటే వస్తాడు. ఓ రోజున కొడుకు వచ్చి కూర్చుని, నాన్నగారండి మీ కాళ్ళు పడతానన్నాడు. ఎందుకురా నాకేం కాళ్ళు నొప్పులుగా లేవు అన్నాడు అనుకోండి. కాదు, ఎందుకు పడుతున్నానో తెలుసా? నాన్నగారండి మీరు ఎంత కష్టపడి తిరిగారో, ఎంత కష్టపడి ఉద్యోగం చేశారో, ఎంత కష్టపడి సంపాదించారో, మా కోసమని ఎంత తాపత్రయపడ్డారో, ఒకనాడు మాకు అనారోగ్యం వస్తే మేము రక్షింపబడాలని మీరు ఎంత పాదయాత్రలు చేశారో నాకు తెలుసు. తండ్రి కాళ్ళు పట్టడం కన్నా ఇంకా వేరే తీర్థయాత్ర ఏముంటుంది నాన్నగారండి? నా అదృష్టం, నాకు ఎలాగో ఖాళీ ఉండట్లేదు, ఒక యాత్రకి వెళ్ళలేకపోతున్నాను, గుడికి వెళ్ళలేకపోతున్నాను, నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం కదండి. ఒక్క 5 నిమిషాలు మీ కాళ్ళు పట్టి పడుకుంటే నేను భగవద్ దర్శనానికి వెళ్ళలేకపోతున్న నాలో ఉన్న అసమర్థతని, బలహీనతని ఈశ్వరుడు క్షమించేస్తాడు మీ కాళ్ళు పడితే. మీరు నా ప్రత్యక్ష దైవం, మీ కాళ్ళు పట్టి పడుకుంటాను నాన్నగారండి అన్నాడు అనుకోండి. ఒరే మేడని మీ పేరు మీద రాద్దాం అనుకుంటున్నాను రా అంటాడు తండ్రి. ఇప్పుడు తండ్రిని కొడుకు అడగక్కర్లేదు, కొడుక్కి తండ్రి రాసిచ్చేస్తాడు. ఎప్పుడూ కోరికతోనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం భక్తిలో హీనత్వం. ఎందుకు వచ్చావు? కోరిక. అందుక ఈశ్వరుణ్ణి సేవించడం. పేపర్ ఎందుకు చదివావు అన్నారు. ఏమీ లేదుగా ఇవాళ వార్తలు, ఎందుకు చదివావు? పేపర్ చదవకుండా ఉండలేను కనుక. కాఫీ ఎందుకు తాగావు? కడుపు నిండుగానే ఉందిగా, 5ంటికి కాఫీ తాగడం అలవాటు కనుక. ఎందుకు స్నానం చేసావు? ఏసీలో పడుకున్నావు, శుభ్రంగానే ఉందిగా ఒళ్ళంతా. స్నానం చెయ్యకుండా ఉండలేను కనుక. పూజ ఎందుకు చేశావు? ఈశ్వరుణ్ణి పూజ చెయ్యకుండా ఉండలేను కనుక అన్నాడు అనుకోండి, అది పూజ. ఆయన గుడికి వచ్చాడు అనుకోండి, ఏమిటంటే గుళ్ళోకి వచ్చారనుకో అన్నారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఆయన వచ్చాడు అంటే కామ్యం ఉంటుంది. కామ్యం ఉండి గుడికి రావడం తప్పని శాస్త్రం చెప్పలేదు. కామ్యంతోనే ఎప్పుడు ఈశ్వరుణ్ణి సేవించడం తప్పు. అకామ్యంగా ఎందుకు సేవించవు నువ్వు? అసలు ఏ కోరిక లేకుండా నిత్యం ఈశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి వాడి కోరికలు తీర్చవలసిన బాధ్యత ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇది ఈశ్వరుడికి దగ్గరవడం. ప్రస్థానం ఎలా ఉండాలి అంటే, జీవితంలో పూజ చేయడమైనా, జీవితంలో అనుష్ఠానమైనా, జీవితంలో ప్రవర్తనైనా ఏది చేస్తున్నా ఈశ్వరుడికి దగ్గరగా ఉంటున్నావా? ఈ కారణం చెప్పి ఈశ్వరుడు ఇలా చూపించి అసహ్యం వేసింది నువ్వంటే నిన్న నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగుతాడా? అన్నదొక్కటి మీరు రుజువుగా పెట్టుకుని ఉన్నారనుకోండి, మీరు అడుగు తీసి అడుగు వేస్తే ఈశ్వరుడికి దగ్గరగా నడుస్తుంటారు. అదొక్కటి లోపించిపోయింది అనుకోండి, బాహ్యంలో ఎన్నైనా జరుగుతుండొచ్చు, ఎన్ని పూజలైనా జరుగుతుండొచ్చు పైకి కనపడడానికి, ఈశ్వరుడికి దగ్గరికి చేయడానికి అవి ఎందుకు పనికిరావు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజమమానాధభవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఎక్కడికో పర్వతాలు ఎక్కుతాడు, ఎందుకురా అంటే బిలవదలాలు తెచ్చానంటాడు. ఎక్కడో నీళ్ళల్లో దిగుతాడు, ఎందుకురా అంటే తామర పువ్వులు తెచ్చానంటాడు. ఇన్ని తీసుకొచ్చి పూజ చేయడానికి కూర్చుంటాడు. ఓం నిధనపతయే నమః అంటాడు. మీరు చూడండి, చాలామంది పూజలకు వస్తారు, నిద్రపోతుంటారు. ఉపన్యాసాలకు వస్తారు, నిద్రపోతుంటారు. సంకీర్తనకి ఎడతారు, నిద్రపోతుంటారు. అంటే మనస్సు అక్కడ నిలబడి ఉత్సాహాన్ని పొందలేకపోతోంది. ఎవరు నిజంగా మనస్సు తీసుకెళ్ళి ఈశ్వరుడి పాదముల దగ్గర సమర్పించారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం. అంటే బాహ్య పూజ మానమని నా ఉద్దేశ్యం కాదు. ఉత్సాహం ఉన్నప్పుడు బాహ్య పూజ ఉండి తీరుతుంది. మీరు మెట్ట వేదాంతం అనే మాట వినుంటారు లోకంలో. మెట్ట వేదాంతం అంటే ఎందుకండి ఇవన్నీ, ఈ పూజలన్నీ ఎందుకండి, లోపల ఉంటే సరిపోదా అన్నాడు అనుకోండి. ఆ స్థాయికి చేరకుండా ఆ మాట అంటే అది మెట్ట వేదాంతమే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయికి ఒక కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు పెట్టాలి వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు అని నాకు కోరిక ఉందనుకోండి. ఇవన్నీ పెడితేనే ప్రేమ ఏమిటండి, పెట్టకపోతే నా కొడుకు కాదా, నేను తండ్రిని కాదా? నేను మామిడి పండు పెట్టకపోతే ఏమిటని ఉదాసీనంగా ఉండగలనా? నా కొడుకు వస్తే నాలో ఉన్నటువంటి ప్రేమ అభివ్యక్తం అవడమే నేను కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు వాడికి పెట్టడం.
నిజంగా మీకు ఈశ్వరుడి మీద అంత ప్రేమ ఉంటే మీరు పూజ ఎందుకు చేయలేకపోతున్నారా? ఆ స్థాయికి చేరకుండా స్థాయికి చేరిపోయినట్టుగా నటించి దబాయించడం మెట్ట వేదాంతం. నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు గుళ్ళో కనపడాలి, నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు ఈశ్వర వాక్య శ్రవణం చెయ్యాలి, నిజంగా నీకు భక్తి ఉంటే నీ ఇంట్లో రామాయణం భాగవతం పుస్తకాలు కనపడాలి. పనికిమాలిన బొమ్మలు కొన్ని వేల రూపాయలవి కనపడతాయి, పనికిమాలిన వస్తువులు కొన్ని వేల రూపాయలవి కనపడతాయి, పటాటోపంతో కూడినటువంటి గదులు ఎన్నో కనపడతాయి. రామాయణం సుందరకాండలో వాల్మీకి అంటారు, సవీష్మజాలం భగవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా ఋషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అంటారు. బలవాన్ దదర్శ అంటారు, చాలా బలంతో చూశారు హనుమ అన్నారు. చూడడానికి బలం ఎందుకండి? ఆయనకేం కళ్ళజోడు లేదు, దృష్టి దోషం లేదు, హనుమ చూడడానికి బలం ఎందుకు అంటే రావణాంతఃపురంలో ఏముంటుంది అంటే కన్నుని వశం చేసుకునేటటువంటి పటాటోపం ఉంటుంది తప్ప అసలు అందరి చేత పూజింపబడవలసినటువంటి మాతృస్వరూపం ఎక్కడుంటుంది? అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. పరస్త్రీని తీసుకొచ్చి పరకాంతని తీసుకొచ్చి శిశుపా వృక్షం కింద కూర్చోబెడతాడు. అది రావణాంతఃపురం అంటే పటాటోపం చాలా ఎక్కువగా ఉండడం, భక్తి చాలా తక్కువగా ఉండడం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.